వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం మనీ హీస్ట్ సీజన్ 3 గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఎపిసోడ్ లో వచ్చేసి మనీ హీస్ట్ సీజన్ 4 గురించి చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఈ సీజన్ కూడా మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఎమోషనల్ మరియు ట్విస్ట్లతో నిండి ఉంటుంది. ఈ సీజన్ లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి మరియు ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సో రెడీగా ఉన్నారా? సీజన్ 4 సీజన్ 3 యొక్క క్లైమాక్స్ నుండి కొనసాగుతుంది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ టీం బంగారాన్ని గ్రాన్యూల్స్ గా కరిగించి సీక్రెట్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. కానీ ఒక ముఖ్యమైన టీం మెంబర్ గాయపడిన స్థితిలో ఉండటం వల్ల టీం ఎమోషనల్ గా ఒత్తిడిలో ఉంది. బయట ప్రొఫెసర్ ని ఎలీసా సెరా ఒక డెడ్లీ ట్రాప్ లో ఇరికించింది మరియు అతను ఆమె నుండి తప్పించుకోవటానికి కష్టపడుతున్నాడు. ఈ సీజన్ లో టీంలో టోక్యో, డెన్వర్, రియో, హెల్సిన్కి, స్టాక్ హోమ్, అలాగే పెల్రోమా, బొగాటా మరియు మెర్సిలియా కొనసాగుతారు. లిస్బాన్ బయట నుంచి ప్రొఫెసర్ కు సపోర్ట్ చేస్తుంది, కానీ ఆమె కూడా ఎలీసా యొక్క టార్గెట్ గా మారుతుంది. ఈ హీస్ట్ రియోని రక్షించడానికి మొదలైనప్పటికీ ఇప్పుడు ఇది స్పెయిన్ ఆర్థిక వ్యవస్థను షేక్ చేసే ఒక యుద్ధంగా మారుతుంది. బ్యాంక్ లోపల టీం బంగారాన్ని బయటకు తీసుకువెళ్లే ప్రాసెస్ ను స్పీడప్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ గాండియా బ్యాంక్ యొక్క చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ సీజన్ లో అతను మరింత దాడులు చేస్తాడు. టీం అతన్ని నియంత్రించడానికి ఒక పెద్ద ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా యాక్షన్ సీన్స్ తో నిండి ఉంటుంది. బయట ఎలీసియా సియారా ప్రొఫెసర్ ని మానసికంగా ఒత్తిడిలోకి నెట్టివేస్తుంది. ఆమె లిస్బోన్ ని అరెస్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఇది ప్రొఫెసర్ ని ఎమోషనల్ గా బలహీనపరుస్తుంది, కానీ ప్రొఫెసర్ ఒక తెలివైన స్ట్రాటజీతో ఎలీసియాని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు ఈ ప్రాసెస్ లో టీమ్ కు బయట నుంచి సపోర్ట్ చేస్తాడు. ఈ సీజన్ లో క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. టోక్యో మరియు రియో యొక్క రిలేషన్షిప్ ఇంకా సమస్యలతో నిండి ఉంటుంది. రియో యొక్క మానసిక ట్రామా అతన్ని బలహీనపరుస్తుంది మరియు టోక్యో అతన్ని సపోర్ట్ చేయడానికి కష్టపడుతుంది. ఆమె హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు టీంను మరింత రిస్క్ లోకి నెట్టివేస్తాయి. డెన్వర్ మరియు స్టాక్ హోమ్ మధ్య బంధం ఈ సీజన్ లో మరింత డీప్ అవుతుంది, కానీ వాళ్ళు కూడా హీస్ట్ ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్టాక్ హోమ్ మునుపటి బందీగా ఉండి ఇప్పుడు టీం మెంబర్ గా తన కొత్త రోల్ ను సమతుల్యంగా పాటించడానికి ప్రయత్నిస్తుంది. పెల్రోమా యొక్క నిర్ణయాలు టీంలో అసమ్మతిని సృష్టిస్తాయి మరియు అతను మరియు టోక్యో మధ్య గొడవలు హీస్ట్ ను క్లిష్టతరం చేస్తాయి. హెల్సిన్కి నైరోబియా యొక్క గాయం వల్ల ఎమోషనల్ గా బాధపడుతున్నాడు మరియు ఈ సీజన్ లో అతని క్యారెక్టర్ చాలా ఎమోషనల్ మూమెంట్స్ ను ఫేస్ చేస్తూ ఉంటుంది. బొగాటా మరియు మెర్సిలియా టీమ్ కు ఫిజికల్ మరియు టెక్నికల్ సపోర్ట్ అందిస్తారు, కానీ వాళ్ళు కూడా హీస్ట్ ఒత్తిడిలో చిక్కుకుంటారు. లిస్బోన్ మరియు ప్రొఫెసర్ మధ్య రొమాంటిక్ బంధం ఈ సీజన్ లో ఒక ముఖ్యమైన ఎమోషనల్ యాంకర్. లిస్బన్ అరెస్ట్ అయినప్పుడు ప్రొఫెసర్ తన ప్లాన్ ను రీథింక్ చేయాల్సి వస్తుంది మరియు ఈ ప్రాసెస్ లో అతని తెలివైన స్ట్రాటజీలు కథకు మరింత థ్రిల్ ను జోడిస్తాయి. సీజన్ 4 లో ఒక షాకింగ్ ట్విస్ట్ లో నైరోబి యొక్క గాయం తీవ్రతరం అవుతుంది మరియు ఆమె టీమ్ ను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ లాస్ టీమ్ ను ఎమోషనల్ గా షాక్ లోకి నెట్టివేస్తుంది. టోక్యో మరియు హెల్సిన్కి ఈ బాధను ఎదుర్కొనడానికి కష్టపడతారు. గాండియా మరోసారి టీం పై దాడి చేస్తాడు మరియు ఈ ఫైట్ లో టీం అతన్ని ఓడించడానికి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ను ఫేస్ చేస్తుంది. ఎలీసియా సెరా లిస్బన్ ని బ్యాంక్ లోపలికి పంపి టీంను మానసికంగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ లిస్బన్ టీంలో చేరి వాళ్లకు ఒక ఎమోషనల్ బూస్ట్ ఇస్తుంది. ప్రొఫెసర్ ఎలీసాని డీల్ చేయడానికి ఒక అనుకోని స్ట్రాటజీని ఉపయోగిస్తాడు. ఇది కథలో ఒక భారీ ట్విస్ట్ గా మారుతుంది. బంగారాన్ని బయటకు తీసుకువెళ్లే ప్రాసెస్ లో టీం ఒక సెక్యూరిటీ బ్రీచ్ ను ఎదుర్కొంటుంది మరియు పోలీసులు బ్యాంక్ పై ఫైనల్ అటాక్ కు రెడీ అవుతారు. ఈ టెన్షన్ ఫుల్ సిచ్యువేషన్ లో టీం ఒక సాహసోపేతమైన ప్లాన్ తో బంగారాన్ని బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సీజన్ చివరిలో టీం బంగారాన్ని సీక్రెట్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకువెళ్లటంలో సక్సెస్ అవుతుంది, కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళు చాలా రిస్క్ లను ఎదుర్కొంటారు. హీస్ట్ విజయవంతం అవుతుందా లేదా అనేది సీజన్ 5 కి వదిలేయటమైంది. ఎందుకు ఈ సీజన్ ఇంత స్పెషల్ అంటే మనీ హీస్ట్ సీజన్ 4 ఒక ఎమోషనల్ మరియు యాక్షన్ ప్యాక్డ్ రైడ్. నైరోబి యొక్క లాస్, ప్రొఫెసర్ మరియు ఎలీసా సెరా మధ్య జరిగే మైండ్ గేమ్స్ మరియు టీం మెంబర్స్ మధ్య బంధాలు ఈ సీజన్ ను అనిర్వచనీయంగా చేస్తాయి. గాండియాతో జరిగే ఫైట్స్ మరియు బంగారాన్ని బయటకు తీసుకువెళ్లే ప్రాసెస్ కథను థ్రిల్లింగ్ కి మారుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మనీ హీస్ట్ సీజన్ 4 యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఈ సీజన్ మీకు ఒక ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మీకు ఈ సిరీస్ గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ సీజన్ తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.